ఈరోజు ఇక్కడ అమరావతి రాజశ్యామల యాగం చేస్తున్నారు. ఇది ఎందుకంటే మానవ ప్రయత్నం జరిగింది ఇప్పటి వరకు. ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా గద్దె దింపాలి, ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నింటినీ గుర్తించి ప్రజలందరూ మార్పు చెందారు. చక్కగా చేశాము. ఆ, రాజశ్యామల యాగం ముఖ్య ఉద్దేశం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి, అమరావతిని పునర్నిర్మించాలి. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి అమరావతి అరణ్యవాసంలో ఉంది. అది ఈరోజు రేపటితో తొలగిపోతుందని భావిస్తున్నాము. ప్రాథమిక సమాచారం కూడా బలంగా ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ మార్పు కోరుకున్నారు. అభివృద్ధి చేసే నాయకుడికి పట్టం కట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము గతంలో ఏ హామీ అయితే ఇచ్చిందో హామీ ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టయితే ఇన్ని కష్టాలు ప్రజలకు వచ్చేవి కావు. ఈ కష్టాలన్నింటినీ మేము బరాయిస్తూ ఒక ఉద్యమకారులుగా ఈరోజు తీర్చిదిద్దిన ఘనత మా ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రికి దక్కిందనే చెప్పుకోవచ్చు. ప్రజల్ని పరిపాలన చేయమని చెబితే పథకాలతో ఆకట్టుకొని మళ్ళీ గెలవాలనే పథకాలు ఫలించలేదు. రాష్ట్రం అప్పులు కుప్పలుగా తయారవటాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మాకు వచ్చే పథకాల వల్ల మా పిల్లలకి లబ్ధి ఏం కలుగుతుంది? ఒక 3,000 చొప్పున మనకి నెలకి వస్తున్నాయి. దాంతో కుటుంబం తెల్లారట్లేదు కదా. లైఫ్ లాంగ్ మా కుటుంబం గ్రోత్ సాధించాలంటే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి రావాలి. అట్లా కాకుండా మమ్మల్ని ఎప్పుడు డబ్బులు ఇచ్చేసి బానిసలుగా చేసుకోవాలని చూసిన ప్రయత్నానికి నేటితో సమాప్తం అనే చెప్పుకుంటున్నాం మేము. జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి. జై అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజున రాజశ్యామల యాగం చేస్తున్నామండి మందడం గ్రామంలో. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి మన అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ రాజశ్యామల యాగం చేస్తున్నాం. ఇన్నాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో మీరు చూసింది ఏంటంటే అభివృద్ధి లేదండి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా దోపిడీలు, దొంగతనాలు, హింస ఇవే కనపండి. ఆయన చెప్పింది ఏంటి? 3 రాజధానులు చేస్తున్నాడు. 3 ఇటుకలు కూడా ఎక్కడ పేర్చలా. 2 సంవత్సరాల్లో పూర్తయ్యే పోలవరాన్ని 5 సంవత్సరాలు ఆపారు. ఇంతవరకు కూడా డెవలప్మెంట్ అనేది ఎక్కడ జరగల. పోలవరం ఎప్పుడు అవుతుందంటే కేంద్ర ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసింది. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మాకు తెలియదు అంటున్నారు. అట్లాగే ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోతా అని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజలను నమ్మబలుకుతున్నారు. ప్రజలు కూడా నమ్మారు. ఆయన ఏం చెప్పాడండి? అమరావతిని నేను డెవలప్ చేస్తాను, ఎక్కడున్నా నేను డెవలప్ చేస్తానని చెప్పాడు. నేను ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నా అన్నాడు. మరి కట్టుకోలేదు, ఇల్లు కట్టుకోలేదు, ఎవరిదో ఇంట్లో ఉంటున్నాడు ఆయన. అట్లాగే ఈ 5 సంవత్సరాలు అమరావతి రైతులు ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించారండి. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. పోలీసు వారి దెబ్బలు కూడా తట్టుకున్నారు. ఎన్నో కేసులు పెట్టించుకున్నాము. అయినా కానీ న్యాయమూర్తులకు మొక్కుకున్నాము, అలాగే దేవతలకు మొక్కుకున్నాము. వాళ్ళు కూడా మాకు న్యాయం మా పక్కన ఉందని చెప్పి మాకు న్యాయమైన తీర్పులు ఇచ్చారు. మండు టెండర్లో సైతం లెక్క చేయకుండా నడి రోడ్ల మీద మోకాళ్ళ మీద నుంచున్నాము. అవన్నీ కూడా ప్రజలందరూ గమనించారు. మా అమరావతి ఉద్యమానికి వెన్నుదండుగా ఉండి మాకు సహాయ సహకారాలు అందించారు. అలాగే మేము కోరుకునేది ఏంటంటే ఈ రాజశ్యామల యాగం ద్వారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ అమరావతిని అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే మంచి రాజధానిగా డెవలప్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ ఒక మంచి స్టేట్గా డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ఒక ఐకానిక్గా ఉండాలి ఇండియాలో అని చెప్పారు. అలాగే అవుతుందని మేము ఆశిస్తున్నాము. అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు కోరుకున్నది కూడా అదే. ఎందుకంటే రేపు తీర్పు వచ్చింది. జనవరి 4వ తారీఖున కౌంటింగ్ ఉంది. ఆ కౌంటింగ్లో తేలిపోతుందండి భవిష్యత్తు ఏంటనేది. చంద్రబాబు నాయుడు గారు కావాలనే జనం అందరూ కూడా రాత్రి 12 గంటల దాకా ఓటింగ్ చేశారు. ఆ ఓటింగ్ శాతం ఎగ్జిట్ పోల్స్ చూస్తే మనకు అర్థమైపోయింది ముఖ్యమంత్రి ఎవరనేది. సో మనందరం కూడా కోరుకుందామండి, తప్పకుండా ఈ కూటమి అనేది గెలవాలి, గెలిచి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలని కోరుకుందాము. అలా చేయగలిగిన ఒకే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సో మేమందరం కోరుకుంటున్నాము ఈ రాజశ్యామల యాగం సఫలం అయ్యి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యి మళ్ళీ మనకి అభివృద్ధి పదాలు తీసుకొచ్చి అమరావతిని మంచి రాజధానిగా చేయాలని కోరుకుందాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.